నమస్తే అండి తెలుగు ప్రజలకు. మీకు ఈరోజు ఒక సంచలన న్యూస్తోని సంచలన గెస్ట్తోని వచ్చినాను. ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఎవ్వరూ చేయని ఒక సాహస యాత్ర, ఒక పాదయాత్ర, అది కూడా బీసీ రాజ్యాధికారం కోసం పాదయాత్ర చేస్తుండే ఒక అన్న. మీకు గతంలో ఎల్బీ నగర్ సైడ్ కూడా అనేక పెద్ద పెద్ద మీటింగులు చేసినారు. అన్న గతంలో ఒక వేరే పార్టీలో ఉండే, ఒక పాపులర్ పార్టీలో, ఆ పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు స్వతహాగా తన సొంత వేదిక అయినటువంటి బీసీ రాజ్యాధికార వేదిక ఏర్పాటు చేసిండు. గతంలో మరి ఇంకా అనేక ఒడిదొడుగులు ఎదుర్కొంటూ ఆర్జీవీ మీడియాను స్థాపించి ఆ మీడియా ద్వారా అనేక సంవత్సరాలు ఉండి ఇప్పుడు ఒక రాజ్యాధికార మరి పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టు మనకు సమాచారం. దాని ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీల కోసం మొదటిసారిగా పాదయాత్ర చేస్తా అని చెప్పి అన్న చెప్తున్నాడు. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న పేరు రాఘవేంద్ర అన్న. అన్నతో మాట్లాడదాం. మీరు ఈ పాంప్లెంట్ చూడొచ్చు. ఒక్క అడుగు ముందుకు బీసీ రాజ్యాధికారానికి అని చెప్పేసి చలో బీసీ చలో వరంగల్ అని ఏదో ప్రారంభ వేదిక కిలాసపూర్ సర్దార్ సర్వాయి పాపన్న కోట నుండి అనేది ఇదో పెద్ద సంచలన నిర్ణయం. అన్న మనతో పాటు ఉన్నాడు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, ఏంది సర్దార్ సర్వాయి పాపన్న కోట నుండే పాదయాత్ర? అంతే. మీరు ఒక మిడిల్ క్లాస్ మనిషి, కోట్ల రూపాయలు లేవు, అసలు మీరేందని అంత పెద్ద డిసిషన్ తీసుకురు? మరి ముందే మండు టెండలు, డాక్టర్లు బయటకు వెళ్ళొద్దు అంటారు. మనలాంటి వాళ్ళ ఎండలను వానలు సైతం ఆపొద్దు ఏ ఉద్యమాన్ని కూడా అనేది మన కాన్సెప్ట్. ఇంకొకటి సర్దార్ సర్వాయి పాపన్ అనే ఆదర్శం. ఆ రోజు తన దగ్గర కూడా అగ్రవర్ణ పాలకులు, అప్పుడున్న ముస్లిం పాలకులు కూడా కుట్రలు చేసే ప్రయత్నం చేసి ఒక్కడే బయలుదేరి 12,000 మంది సైన్యంతో బహుజన రాజ్యాన్ని స్థాపించినాడు. బాబుతో నా భవిష్యత్ అన్నట్టు. అంతేనా? సో తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన ఆదర్శాలని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు మనకు బీసీ రాజ్యం ఏర్పాటు కావాలని ఒక లక్ష్యంతో మే 13వ తేదీన బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర పేరు కూడా రాజ్యాధికార పాదయాత్ర అని పెట్టినాం. రాజ్యాధికారం కోసమే వస్తుంది. ఇక 2 నెలల్లో రాజ్యాధికారం వస్తుంది. మన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. మన బతుకులను మార్చే చరిత్ర. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ అన్నాడు, నేను బంగారు తెలంగాణ చేసిన అందరు బతుకులు బాగుపడ్డాయి అంటుండు. రేవంత్ రెడ్డి కూడా కోటీశ్వర్లను చేసిన మహిళలను అంటుండు. మరి దీంట్లో అంతా బీసీలు కూడా ఉంటారు కదా, మళ్ళీ స్పెషల్ బీసీలు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి కుట్రలని మనం తిప్పికొట్టడానికి పాదయాత్ర. అంతేనా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సింహం లాంటి, సింహం ఏం చేస్తుంది, జింక పిల్లి వచ్చినా నేను స్నేహితురాలు రాని టక్కున పట్టుకొని పీక విసుకుతుంది కదా. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలు ఏం చేసిండు? రిజర్వేషన్లు 27% కూడా 17% పడగొట్టిండు. అవునా? నిజమా కాదు? ఆయన బీసీల మీద మాట్లాడితే సవితల్ ప్రేమను చూపించినట్టు ఉంటుంది. ఇక మాట్లాడుకోవాల్సిన పని లేదు. మరి ఈయన వీరుడు శూరుడు అని రేవంత్ అన్న అన్నాం. రేవంత్ ప్రభుత్వం రావాలన్నాం. వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఏం చేసిండు బీసీలకు? బీసీ రిజర్వేషన్ అంటే ఏదో ఆర్డినెన్స్ చేసి మొహాన కొట్టుడు కాదు కదా. మరి బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, బీసీలకు ఎంతమంది సీట్లు కేటాయించినారు, అసలు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మన అందరికి తెలిసిన విషయమే. వీళ్ళతో కాదు కాబట్టి మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ నువ్వు ఎన్నేళ్ళు ఓట్లు వేసినా, నువ్వు రేవంత్ రెడ్డికే, ఇంకో రెడ్డికే, ఇంకో రావుకే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి, వాళ్ళ ఫామ్ హౌస్లు పెరుగుతాయి, కానీ మన బతుకులు మొత్తం ఎండిపోతాయి. దీనికి చరమగీతం పాడాలనే ఇక ఇంత నవ్వుతో నవ్వు భవిష్యత్. ఇది కూడా అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న ఏలిండు, ఇప్పుడు మనమే తీసుకున్నాం రాజ్యాధికారం అనేది. రిజర్వేషన్లు వద్దే వద్దంటున్నాం, రాజ్యాధికారమే ముద్దు అంటున్నాం. బీసీ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకం? పూర్తి వ్యతిరేకం. ఎమ్మెల్యేలకు కూడా ఎవ్వరికి వద్దు అసలు రిజర్వేషన్లు. ఎందుకు అడుక్కోవాలి? సర్పంచ్లకు, ఎవ్వరికి, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు. అవును. మరి చాలా మంది బీసీ లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు బీసీలకు 42% వాటా కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. మీరు మరి మీకు బీసీల నుంచి వ్యతిరేకత రాదా ఈ మాట? అంటే పెద్ద లీడర్లు అనే వాళ్ళు ఉంటే అసలు ఈ రాజ్యాధికారం రావాలన్నారు కదా. రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలన్న మైపాలన్న ఉండా, సీఎం ఉండా, ఎవరన్నా రావో రెడ్డో ఉంటాడు, వాడిని కోటేసపోయి నాకు రిజర్వేషన్లు అంటే ఇస్తారా? కాబట్టి అడుక్కోమంటున్నా. ఇక నేను అడుక్కోవడం 80 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. 8 డికేట్స్ అంటా ఉన్నాం. 80 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం. వచ్చిందా రిజర్వేషన్లు? వచ్చినాయా? బీసీ సప్లాన్ వచ్చిందా? మరి ఎప్పుడు వస్తాయో చెప్పమని ఈ లీడర్లని. ఇప్పటికే మన ముత్తాతలు, తాతలు, తండ్రులు మనం ఆగం అయిపోయినాం. మన పిల్లలు, మన మనవలు, మన మునిమానాలు కూడా ఆగం కావాలన్నా? ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం? మీరు బీసీలలో ముఖ్యంగా ఏ కులాలను స్టడీ చేసిరన్నా మీకు ఎప్పుడు అంటే చెల్లించినట్టు అనిపించింది? అసలు బీసీ అంటే ఏంటిదో చెప్పదలుచుకున్నా ఇప్పుడు పిఎంఆర్ టీవీ ద్వారా. అందరు బీసీలు అంటే ఒక గౌడ్ కావచ్చు, యాదవ్ కావచ్చు, కుర్మ కావచ్చు, ఇక్కడ పద్మశాలు కావచ్చు, ఇట్లా ఈ కులాలకు ఆపాదించినారు. బీసీ అంటే స్పష్టంగా ఉంది రాజ్యాంగంలోనే, బ్యాక్వర్డ్ క్లాసెస్. బీసీ అనేది ఒక కులం కాదు, ఇది ఒక క్లాస్ అని పెట్టినారు. కులం కాదు కాదు కదా బీసీ అంటే. బీసీ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు ఉన్న వాళ్ళంతా కూడా బీసీలకు వస్తుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,
మనం ఇప్పుడు చెప్తా ఉన్న అగ్రవర్ణ పేదలు కూడా వాళ్ళు కూడా బీసీలే, అంటే పేద ఉన్న రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, వెల్మ కావచ్చు, వాళ్ళు కూడా మన దోస్తులే కదా. వాళ్ళందరినీ కలుపుకొని పోయి మనం రాజ్యం ఏర్పాటు చేయాలి. ఈ అగ్రవర్ణంగా ఉన్న పాలకులు అంటా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకే దూరనైనా కావచ్చు, అందరిని మోసం చేసిర్రు. బీసీ అంటే ఒక కులానికి అంటగట్టారు. ఆయన గౌన్లో ఆయన బీసీ, గొల్ల అయిన బీసీ, పద్మశాలి బీసీ, ఇంకొక ఆయన బీసీ అన్నాడు. మనం ఏమంటున్నాం, ఇది ఒక కుట్రని చంపేయాలంటున్నా, కుట్రని చంపేయాలంటున్నా. ఈ పదం కూడా వాడతా నేను ఎప్పుడు. అంటే ఇప్పుడు పాదయాత్ర ముఖ్య ఉద్దేశమే ఇది చైతన్యం చేయడం, అంతే కదా. చైతన్యం చేయడంతో పాటు రాజ్యాధికారం తీసుకురావడమే. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏంటంటే బీసీలలో ఓటు చైతన్యం తీసుకురావడం. ఏం చేస్తారు ఓటు చైతన్యం? ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులు మనం ఏం చేసినాం? ఫలానానికి ఈ పార్టీకి ఏమంటే ఇచ్చినాం, బీఆర్ఎస్కి ఏమంటే, కాంగ్రెస్కి ఏమంటే ఇచ్చినాం, టీడీపీకి ఏమంటే ఇచ్చినాం, బీజేపీకి ఏమంటే ఇచ్చినాం. ఎవరు పార్టీలు కానీ? బీఆర్ఎస్ రావుల పార్టీ మనకు తెలిసిందే, కాంగ్రెస్ రెడ్డి పార్టీ, బీజేపీ బ్రాహ్మణ పార్టీ అంటాం, ఇంకో పార్టీ ఇంకో కమ్మదొరల పార్టీ. మరి ఓటు వేసినాం కదా వాళ్ళకు, ఏమైంది మనకు? ఇంకా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నాం, కటిక దరిద్రంలో అంగిలాగు లేకుంటున్నాం. కాబట్టి ఓటు చైతన్యం ఏమంటున్నాం, ఇక వచ్చే బీసీ పార్టీలో మనం ఇద్దాం బీఫామ్స్. మనం ఇచ్చిన తప్పనిసరి పెట్టాల్సిందే. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిందా? ఇప్పుడు అంటే ఇదేమో మన ఒక వేదిక, ఇది అందరినీ కలిపి ఒక వేదిక. సో ముందు ప్రజలు చైతన్యం చేయాలి బీసీలని. బీసీ రాజ్యం ఎందుకనేది చెప్పాలని పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఈ 1 month లో విస్తృతంగా చెప్తాం. ఒక వరంగల్ యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యమే ఎందుకు అవసరం అని చెప్పే ప్రయత్నం చేస్తాం. రాజ్యం వస్తే మన బతుకులు ఎట్లా మారుతాయి, గతంలో ఈ రావులు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, వేలుమలు కావచ్చు, ఎట్లా కుట్రలు చేసినారు, మన అదో గతి పాలు ఎట్లా చేసినారు మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఏం చేయాలి, ప్రజలు చైతన్యమైన తర్వాత పార్టీ అంటే ఏందన్నా ప్రజల నుంచి పుట్టుకురావాలి. ప్రజలే పుట్టిస్తారు ఆ పార్టీని. ఆ వేదిక ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మనం బీసీ అభ్యర్థులు నిలబెడతాం, 2 నెలల్లో గెలిపిస్తాం, బీసీ రాజ్యాన్ని తీసుకొస్తాం. అవునా? మీరు బీసీ అంటారు. మీరు గతంలో ఉన్న పార్టీ పేరు ఏం పేరన్నా? బీసీఎఫ్ అని ఉండే ఒకటి, బీసీ యునైటెడ్ ఫ్రంట్. దానిలో మీరు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న మీ పార్టీలో తీసుకున్నారు. అవును. మీరు కలిసి కొన్ని రోజులు పని కూడా చేసిరు అనుకుంటున్నా, చర్చలో ఏదో. మరి ఇప్పుడు అయినా బీసీ అంటుండు తీన్మార్ మల్లన్న, మీరు బీసీ అంటారు. అంటే మీరు ఇద్దరు రేపు కలిసి పాదయాత్ర చేస్తురా, వేరువేరుగా చేస్తారు? అయినదేదో పాదయాత్ర అంటున్నట్టు విన్నాం. అంటే ఏంది అసలు? ఇక్కడ కొంతమంది బీసీలకు కూడా సోయిలోని బీసీలు ఉన్నారు, కొంతమంది నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల గురించి కాదు. మీరు అన్నట్టు బీసీఎఫ్లో ఉన్నాం. తర్వాత మీరు అన్న పేరు ఆయన ఎవరు మల్లన్న ఎల్లన్న వచ్చింది. చాలా మంది పార్టీ అంటే వస్తారు పోతారు. ఇక్కడ కొన్ని కుట్రలు జరిగిన మాట వాస్తవమే. ఏం కుట్రలు జరిగినాయి? ఏంది బీసీల మధ్య తనలాట పెట్టాలని మరి ఆయన రేవంత్ రెడ్డి లేపిండా, ఇంకో రెడ్డి లేపిండా మనకైతే తెలియదు. కానీ వాళ్ళని పట్టుకుని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళకి సోయి లేకపోవచ్చు కానీ నాకుందిగా. నాకు ఎవరేం శత్రువు కాదు. ఒక రాఘవన్న వాళ్ళు శత్రువుగా భావిస్తే నేను చేసేదేం లేదు. కానీ బీసీలను విభజించే కుట్ర కూడా ఇట్లా చేస్తుంటారు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, మన ఈయన కేసీఆర్ కావచ్చు, ఇంకోరు ఆయన. కాబట్టి బీసీలు యాక్టివ్గా ఉండాలి. నాయకులు ఒకవేళ తప్పుదారి పడితే తొడపాశం పెట్టాలి. తప్పేముంది? ప్రజలుగా మనం, కార్యకర్తలు మనం గట్టిగా తొడపాశం పెట్టాలి, గుర్తుండాలి. అసలు మళ్ళీ నేను తప్పు చేసిన అని అది ఏంటంటే ఆల్రెడీ ఒడిచిపోయిన టాపిక్. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుండ్రు, మీరు పాదయాత్ర చేస్తున్నారు, చేయాలి. ఇంకా మీరు బీసీలకు రాజ్యాధికారం అంటారు, ఆయన బీసీలకు రాజ్యాధికారం అంటారు. అంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ అని ఉండాలి కదా. అంటే నేనేమంటున్నా, రాజ్యాధికారం అని ఏదో కరపత్రాలు కొడితే కాదు, దానికి సంబంధించిన కార్యాచరణ ఉండాలని అంటున్నా. పాదయాత్ర అనే కార్యాచరణ కూడా ఎందుకు తీసుకోవాలి? ఎవరమైనా ఒక ఏకైక ఎజెండాతో. బీసీ రాజ్యాధికార సంఘం పుట్టిన తర్వాత మనం తీసుకున్న సింగిల్ ఎజెండా ఏంటి? బీసీ రాజ్యాధికారం. గతంలో మల్లన్న ఎల్లన్న లాంటి వాళ్ళు ఏం తీసుకున్నా 42% రిజర్వేషన్ కావాలి. వాళ్ళు ఇప్పటిదాన్ని కట్టుబడి ఉన్నారు. అదే ఇక వాళ్ళు రిజర్వేషన్స్ కోసం ఎక్కువ కొట్లాడతారు. తర్వాత మనం చెప్పిన తర్వాత అంటే బీసీ రాజ్యాధికారం రావాలరా నాయన, సోయి లేకుంటే ఇంకెన్నేళ్ళు కొట్లాడతాం. రాని దాని గురించి ఎందుకు కొట్లాడాలి? ఇంకెన్నేళ్ళు అయితే రావాలి, ఇవ్వడానికి తెలుసు. అది ఇవ్వడు, ఇంకెన్నేళ్ళు అయితే చెప్పే పరిస్థితి మనం లేదు. అంటే మల్లన్న ఎల్లన్న లాంటి వాళ్ళు మళ్ళీ మనోడు ఎప్పుడు వస్తుంది అన్న రాజ్యం నువ్వు ఓటే అంటున్నావు. నేనేస్తా, నువ్వే వస్తుంది రాజ్యం, రేపే వస్తుంది ఎన్నికలు పెడితే. ఎందుకురా? ఇది మన చేతిలో ఉంది. అగ్రవర్ణ పాలకులు కావచ్చు, కొంతమంది అగ్రవర్ణ బలిసినోడు ఏం చేస్తాడంటే బీసీలలో ఏడ చైతన్యం ఉందా, బీసీలు పార్టీలు పెడితే ఏడ సస్టైన్ అవుతాయి, ఏడ నడుస్తాయని ఒక కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. అసలు బీసీలు లేదు, మీరు ఎక్కడ ఉన్నారు బిడ్డ? మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? మీ కార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, బంగ్లాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అంటే బీసీలు మీకు ఓటేసేందుకు ఉపయోగపడ్డారు, బీసీలు నువ్వు అందలం ఎక్కడానికి ఉపయోగపడ్డారు. అదే బీసీ చైతన్యం లేకపోతే నిన్ను కూడా గెలిపియారుగా. ఇప్పుడు నీకు ఒక 30% 40% ఓట్లు వచ్చినాయంటే ప్రధానంగా మన ఏముంటుంది 20-25%. అంటే నిన్ను ఆశీర్వదించి పంపిస్తే మాకే కుట్రలు చేస్తావా? దీన్ని చెప్పాలి ప్రజలకు. మరి చెప్పాలంటే ఏం కావాలి? మనం ఏసీ గదులలో కూర్చోను, అశోక లాంటి హోటల్లో కూర్చుంటే అవుతుందా? ప్రజల వద్దకు పోవాలి, ప్రజలలో మమేకం కావాలి, ప్రజల దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర నిద్రపోవాలి, చెప్పాలి కుట్రాలని అవుతుంది. కాబట్టి ఇది మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఇక్కడ మీ రాఘవన్న తీసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నారు, స్వాగతిస్తున్నాం. మీద ముందు రాఘవన్న ముందా మల్లన్న ఉందా? రాఘవన్ మనమే అన్నాం, మీకు కూడా తెలుసు కదా. రాజ్యాధికారం అని మనం సభ కూడా పెట్టినాం. కేవలం రాజ్యాధికారం లక్ష్యంగా ఒక సభ పెట్టినాము. మనం బాగా స్టడీ చేసినాం.
ఇప్పుడు ప్రజలు నమ్మాలన్నా ముఖ్యంగా యువత ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అనాలిసిస్ చేస్తా ఉన్నారు. రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలి? మైపాల్ ఉండా సీఎంగా లేడుగా. అదే రెడ్డి రావుంటే ఎందుకు ఇస్తాడు ఆయన? వడ్డిచ్చినోడు మనోడు అయితేనే మనకు కొంచెం గట్టిగా పడతాయి. అంతేనా కాదా? ఆవుకి ఏదో గడ్డేసి దునపోదుకు పాలు పిస్తా అంటే ఉంటుందా? అవుతుందా అట్లా? దాని కోటేస్తే మళ్ళీ ఆయన దగ్గర పోయిన రిజర్వేషన్లు ఇవ్వన్న అంటే ఎట్లా అవుతుంది అని నేను అంటున్నా. కాబట్టి మనోళ్ళకి కూడా కొంచెం సోయి తెప్పించాలని మొన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టినాం ఎల్బీనార్లో. మీ టీం కూడా వచ్చినట్టున్నారు. అక్కడ తీసుకున్న పదం కూడా ఏంది? రాజ్యాధికారం. ఎప్పుడు వస్తుంది అన్న అంటే రేపే వస్తుంది, ఎల్లుండే వస్తుంది. ఎందుకు రాదు రాజ్యాధికారం? కాబట్టి ఇక్కడ ఏంటంటే రాఘవన్న చేస్తాను, మైపాలన్న చేస్తాను, కుట్రలు చేస్తుంటారు. మళ్ళా నెల లాంటి వాళ్ళని వాడి ఈ ఉద్యమాన్ని డివైడ్ చేయాలనుకుంటారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మనోడు తప్పు చేస్తే మనోడే చెప్పి చూస్తాం, నచ్చ చెప్పి చూస్తాం, చెంపకూరికి వేస్తాం, తొడపాశం పెడతాం. వినకపోతే ఎగిరి దంతం అక్కడ పడతాడు. ఇక మనోడు ఎందుకు అవుతాడు? చెప్పకాడి చెప్తాం. విని వస్తే సంతోషం, రాకపోతే మన స్టైల్ మనకు ఉంటుందిగా. సామధాన దండోపాయం అంటాం. అన్ని రకాలుగా మనం వాడాల్సిందే, రాజకీయ పంతాలు ఉండాల్సిందే, బీసీ రాజ్యం తేవాల్సిందే మనం. రైట్. ఇంకేం చూద్దాం. ఇకపై బీసీల రిజర్వేషన్లు వద్దు, బీసీ రాజ్యమే ముద్దు అని నా చాటి చెప్తారు. అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పింది అంతే. ఏం మరి బీసీల నుంచి ఒకవేళ వ్యతిరేకత వచ్చింది అనుకో, చిన్న చితక లీడర్లు ఉంటారు. అవునన్న ఈ రాజ్యాధికారం కూడా ఎప్పుడు వచ్చేది ఉంది, కనీసం సర్పంచ్లు కావద్దా, జడ్పీటీసీలు కావద్దా, ఎంపీటీసీలు కావద్దా అంటే అప్పుడు మీరు ఏం చెప్తారు? రాజ్యాధికారం అంటే ఏంటిది అని అడుగుతున్నాం. సర్పంచ్లు అయితేనే రాజ్యం అన్నట్టు, ఎంపీటీసీలు అంటే ఎవరు కావాలి, ఎవరు కావాలి? అక్కడ క్లారిటీ ఇస్తున్న పిఎంఆర్టీ ద్వారా మనం కావాలి అంటున్నాను నేను. రెడ్డో రావు వెలమో ఆడు పెట్టినోడో బీసీ, రెడ్డి బీసీని పెట్టి సర్పంచ్ని చేస్తే ఎవరి కోసం పనిచేస్తాడు? ఆ బీసీ ఎవరైతే నిలబెట్టారో వాళ్ళ కోసం పనిచేస్తా, ఆ పార్టీ కోసం పనిచేస్తాం. దానికి కట్టలు తెంచుకోవాలంటున్నా. ఆ బౌండరీస్ని ఒక్క తన్ను దాన్ని బయటికి రావాలని నేను అంటున్నా. స్వతంత్రంగానే ఉండాలి. స్వతంత్రంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఓటేసేది మనమేగా. ఆయన చెప్తే నువ్వు ఓటేసుడు ఏంది? ఇప్పటికి చాలా దగ్గరలో మరి ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు నిలబెట్టిన గెలిపించుకోవడం, వాళ్ళు చెప్పినట్టు వినడం. ఈవెన్ ఎస్ఐలు కూడా వాళ్ళకే ఫోన్లు చేస్తుంటారు కదా ఊళ్ళలో, భూస్వాములు ఎవరైనా ఉంటే. మరి అది దాని చరమగీతం పాడదామంటాం. ఇప్పటివరకు ఏం జరిగిందంటే మనం ఒక బానిసత్వానికి అలవాటు పడ్డాం. ఇక్కడ ఏం తప్పు పట్టట్లేదు. ఉద్యమం అనేది రూపాంతరాలు చెందుతుంది. ఇక్కడ ఉద్యమాన్ని స్టడీ చేయాలి మనం. ఫస్ట్ కూడు కోసం, గుడ్డ కోసం, మన హక్కులు సాధించుకోవడం కోసం ఉద్యమం జరుగుతుంది. తర్వాత విద్య కోసం జరుగుతుంది. తర్వాత ఉపాధి కోసం జరుగుతుంది. ఇప్పుడు మన రాజ్యం కోసం జరుగుతుంది. ఇవన్నీ సాధించుకొని వచ్చినాం కొంత. రైట్. కూడో గుడ్డో కల్పించబడ్డది. మన బతుకులు మనం బతుకుతాం, కొంచెం తెలగైనా. ఇప్పుడు ఏం కావాలి మనకు? మనం పరిపాలించుకునే ఒక హక్కు రావాలి, పొలిటికల్ పవర్ కావాలి. వస్తే ఏమవుతుంది? మన బతుకులు మారుతాయి, వచ్చే జనరేషన్ బతుకులు మారుతాయి. మన తరాలు కూడా గుర్తించుకోవాలంటే ఒక చారిత్రాత్మక ఘట్టకానికి ఆ రాజ్యాధికార వేదిక తెరలేపింది. కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అవునండి. ఇప్పుడు కేటీఆర్ కొన్ని వందల ఛానళ్ళు పెట్టుకున్నాడు. ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, మీడియా అంతా కొనేసుకున్నాడు. రేపు నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని కేటీఆర్ చెప్పుకుంటున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి కూడా విచ్చలవిడిగా కోట్లు దండుకుంటున్నాడు. వాళ్ళ తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి అంత మూటాలు వందల వేల కోట్లు ఉన్న వాళ్ళతో చిన్న రాఘవన్న ఎట్లా ఢీకొంటాడు? పెద్ద పెద్ద అనుకొండలు ఉన్నాయి అక్కడ. చిన్న రాఘవన్న కాదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు అంటే చిన్న అంటే ఫైనాన్షియల్గా చిన్న. అదే ఫైనాన్స్ ఎట్లా వస్తుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే యూట్యూబర్లతోటో ఏదో బీసీ రాజ్యం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ, కానీ కొండకు ఏంటిక కడితే ఏమవుతుంది? ఏంటికైనా ఊసి వస్తుంది, కొండ కదులుతుందా? కొండ లాంటిది ఈ బీసీ కాన్సెప్ట్ అంటున్నాను నేను. నెంబర్ 1 కాన్సెప్టే కొండ. ఆ కొండని ఢీకొనాలంటే ఈ రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఇంకో ఆయన ఎంటికలు కడతామంటే కాదు. యూట్యూబర్ తోటి అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళు పెంచి పోషిస్తున్న యూట్యూబర్లతో అంటున్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక్కడ. ఎవరితో అవుతుంది అంటే ప్రజల చోట అవుతుంది. ఎవరితో అవుతుంది అంటే యువతతో అవుతుంది. టాట్ వేసుకున్నారు. ఒక బీఆర్ఎస్లో పావని కూడా ఒక ఆమె ఉంటుంది బీసీ. కేసీఆర్ ఓడిపోయినాక కేసీఆర్ టాట్ వేయించుకొని పోయింది. కేసీఆర్ ఏమో రావు. ఆమె కేసీఆర్ కోసం ప్రాణ త్యాగమైన సిద్ధమే టాటులు వేయించుకుంటుంటుంది. అంటే బీసీలు ఇట్లాంటి మరి బానిసత్వంలో ఉన్న వాళ్ళని మీరు ఎట్లా, అసలు అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని మీరు మార్చగలరు? ఒకరిద్దరు ఉంటారు, తప్పేం లేదు. ఒకరిద్దరు చాలా మంది ఉన్నారు. అట్లా చాలా మంది ఉండొచ్చు. మీరు అన్న చాలా మంది కూడా ఉన్నారు అనుకున్నా. ఎందుకు ఉన్నారు మన బీసీలు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ఏ పార్టీలు ఉన్నాయి? ఐదర్ బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ కూడా ఉంది కొంత. టీడీపీ అంతకుముందు టీడీ. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి మనం తెలంగాణ వచ్చాక మనం మాట్లాడుకుంటాం. బీఆర్ఎస్ సర్కార్ ఉంది. అంటే మన బీసీలు కూడా ఎట్లా విభజించబడ్డారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే మన వేదికలు ఏమైనా ఉన్నాయా? బీసీ పార్టీలు ఏమైనా వచ్చినాయా? నిలబడ్డాయా? వాళ్ళని చైతన్యం చేసినాయా? అవునా కాదా? సో ఉన్న పార్టీల వైపు ప్రజలు ఉండడానికి మొగ్గు ఎప్పటి వరకు ఉంటారు?
మనం కాన్సెప్ట్ చెప్పేంత వరకు ఎప్పటి వరకు ఉంటావు, నువ్వు మాస్ మూవ్మెంట్ తీసుకొచ్చేంత వరకు ఉంటావు. అరే మన రాజ్యం వస్తే ఇప్పుడు నువ్వు అన్న చెల్లెనే రేపు ఎమ్మెల్యే అవుతుంది అంటే ఎందుకు రాదు, వస్తుందిగా. నువ్వు కేసీఆర్ ఇంకా 100 ఏళ్ళు భజన చేసినా కాడికి అయ్యా సారు అన్నట్టే ఉంటుంది, కానీ రాజ్యంలో భాగస్వామ్యం చేస్తాడా? మనం చేస్తామనే నమ్మకాన్ని కల్పిద్దాం అంటా ఉన్నాం. కల్పించాలంటే ఇట్లాంటి పాదయాత్రలు చేయాలి, సభలు సమావేశాలు పెట్టాలి, ఒక మాస్ మూవ్మెంట్ తీసుకురావాలి తెలంగాణ వ్యాప్తంగా. మీరు అన్నట్టు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఆ పార్టీకి అటాచ్ అయిన వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. ఇప్పటి వరకు అదే మాకు శిరోధార్యం అన్నట్టుగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం వాళ్ళని విమర్శిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డిను కేసీ రావును విమర్శిస్తే మన బీసీలే మనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడము, ఆడియో కాల్లు పంపడము, ఆడియో కాల్స్ చేయడం, మెసేజ్లు పంపడం బూతులతోని. మళ్ళీ బీసీలే, ఏ రావు రెడ్డి ఎక్కువ మనకు కాల్ చేయడు, బీసీలే ఎస్సీలే ఎస్టీలే మనకు బెదిరింపు కాల్స్ చేస్తారు. నాకు వచ్చినాయి. విమర్శిస్తే చేస్తారు, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ విమర్శిస్తే చేస్తాడు కూడా ఎవడు ఉంటాడు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించినవాడు. నేనేమో నిజాలు చెప్దాం అంటున్నా. ఇక్కడ విమర్శ వేరు, నిజాలు వేరు. నిజాలను విమర్శనాత్మక ధోరణిలో తీసుకెళ్దాము. అదే కేసీఆర్ పావని గౌడ్కి ఏం చేసినా అడుగుతా ఉన్నాం. తెలంగాణ సమాజానికి బీసీలకు ఏం చేశారు, ఉరికోయలకు వెళ్ళాడబడ్డాం కదా తెలంగాణ. ఆమె ఆయన కోసం రాష్ట్రం అంతా తిరుగుతుంది, తిరగని రావు కోసం దొర కోసం. పోనీ ఏదైనా మంచిగా చేసినా రావు కూడా కాదు. మీకు మనం ఇంద్రవేలు పోతే డబుల్ బెడ్రూమ్లు చూపిస్తా, కుక్కలు ఉంటున్నాయి అన్న. అదే అంటే ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు కట్టించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో కుక్కలు ఉంటున్నాయి. అంటే అట్లాంటి వ్యక్తికి కూడా వీళ్ళు భజన చేయడము మరి ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ భజన చేసేవాళ్ళను, ఇప్పుడు ఈ భజన చేసే వాళ్ళకు కూడా ఏం రిక్వెస్ట్ చేస్తామంటే, మనం ఫస్ట్ బీసీ రాజ్యం రావాలనే ఒక సంకల్పాన్ని మనం తీసుకుందాం, ఒక సంకల్పాన్ని. తర్వాత నువ్వు పావన అంటావా, ఇంకో అంట వస్తారు. ఫస్ట్ మనం చిత్తశుద్ధితో పని చేయాలంటున్నాం. పార్టీలుగా వాళ్ళు విభజించబడ్డారు కాబట్టి వాళ్ళని మనం తప్పుపట్టడానికి కూడా ఏం లేదు. నాకు నిజంగా మైపాలన్న అంటే ఇష్టం. కొంతమంది మైపాలన్న మంచోడు కాదంటే నేను వింటానా? ఎప్పుడు వింటాం? మైపాల్ చేసిన ద్రోహం ఏంది, నిజంగా కేసీఆర్ చేసిన ద్రోహం ఏంది అని చెప్పి వాళ్ళని మన వైపు తిప్పుకునే ఒక వ్యూహాన్ని కూడా మనం రచించాలి. అందుకే ఇక్కడ ఉద్యమాన్ని తీసుకెళ్తూనే రాజకీయ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాం. ఇక్కడ నిర్మోహమాటంగా చెప్తా ఉన్నా పిఎంఆర్ టీవీ ద్వారా. ఏదో ఉద్యమం చేస్తాం, ప్రాణత్యాగాలు చేయడమే కాదు, ఉద్యమం చేస్తాం, ఒక్క ప్రాణ త్యాగం లేని ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ఉద్యమం చేస్తాం, మరి రాజ్యాధికారం తీసుకొచ్చి ఒక రాజకీయ వ్యూహాలను కూడా చేస్తూ ఉన్నాం. ఈ రాజకీయ వ్యూహాలు 2-3 నెలలు అందరూ వస్తారు. అన్న పేర్లు అందరూ ఇటు వస్తారు, చూడండి మీరు మళ్ళీ మాట్లాడుకుంటారు. 200% వస్తారు. రైట్ అన్న. ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటాం. గుడ్డి కన్నా మెల్ల బెటరేగా. మెల్లకాను ఉంటానని చిన్న చూసుకుంటా పోవచ్చు. ఇప్పుడు గుడ్డి దశలో ఉంది, మెల్లకాను బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు. రైతులు నాయన మంచి కన్నులు ఉన్నాయి, మంచి విజ్ఞానం ఉంది, మంచి విజన్ ఉంటుంది, మంచిగా చూడవచ్చు అంటే రారా వస్తారు. అట్లా మనం తీసుకొద్దాం. రైట్ అన్న. ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండింగ్లో ఉందన్న, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ. అక్కడ మధు అని ఒక అతను, రమావత్ మధు అనుకుంటా, తర్వాత ఇంకొక ఆయన బాలాజీ నాయక్. ఓకే, వీళ్ళు ప్రజల నుంచి నీకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాము, 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేశారట. వాళ్ళ ఊరికి ఆ దేవరకొండ దగ్గర ఏదైతే మధు బాలాజీ ఉందో అక్కడికి మంగ్లీ కూడా పోయిందట. ఇప్పుడు మంగ్లీది నడుస్తుంది పెద్ద ఇష్యూ. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ డబ్బులు ఇచ్చారు. కోర్టుకు వెళ్తే అది మొత్తం పెండింగ్లోనే ఉందంటారు, పోలీసుల చేతికి పోయింది. ఇప్పటిదాకా ఒక్క బాధితుడికి ₹1 కూడా రాలే, న్యూస్ మాత్రం ఇట్లా అవుతుంది. మరి రేపు మీ ప్రభుత్వాలు ఏమన్నా వస్తే కనుక ఇట్లాంటి దానికి ఎట్లాంటి సొల్యూషన్ చూపిస్తారు? మన ప్రభుత్వమే రావాలంటున్నా. అందుకే ఇట్లాంటి మాయలు ఇక్కడ మోసపోయేది ఎవరు? అడుక్క తింటున్నాం మనం, అడుక్క తింటున్నా అంటున్నాం. ఎందుకంటే 10 రూపాయలు అంటే ఆశపడుతుంది. మరి మంగిలి ఎంత ఎందుకు చేసిందో మనకైతే తెలియదు, చేసిందో లేదో కానీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం చేసింది అనడానికి లేదు. సరే చూద్దాం ఏం జరుగుతుంది. కానీ సరే మంగిలి చేసిందా ఇంకోటి చేసిందా నాకు తెలిసి బీసీలు చేసినా బీసీల వెనుక కూడా ఉంటాడు మళ్ళీ అగ్రవన్న వాడు. మనకంతా సోయి ఎక్కడ ఉంది గట్ట డబ్బులు సంపాదించుకునేది. మరి ఎవరున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారా? మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి స్పందించాలి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి చాలా బిజీ పర్సన్ అనుకుంటున్నాను. ఆయననే హోమ్ మినిస్టర్, ఆయననే ఆయన దృష్టి కూడా పోవచ్చు. మరి ఎందుకు స్పందిస్తలేరు అనేది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళైనా మంగ్లీనో ఇంకోనో బదనా చేసి ఇక్కడ బదనాం అయ్యేది కూడా మళ్ళీ మనమే, మోసపోయేది మనమే, బదనాం అయ్యేది మనమే. నిజంగా వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు వేస్తలేరు? సిట్ లాంటివి ఎందుకు వేస్తలేరు? సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఇస్తలేరు? రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీలు ఎందుకు వేస్తలేరు చెప్పవు నాకు. మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది? నిగ్గు తేల్చాలిగా. ఇప్పుడు మన జర్నలిస్టులు చిన్న మాట్లాడుతున్నా, అన్నా నువ్వు ఇట్లా మాట్లాడిన వాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపడేస్తున్నారు కదా, పెద్ద ఇష్యూ కదా, చాలా మంది నిరుపేదలు మోసపోయిన ఇష్యూ కదా.
మరి దీని మీద కూడా రాజ్యాధికార వేదిక ఫైట్ చేస్తుంది. రేపు పాదయాత్రలు బాధితులను కలుస్తారా? 200% కలుస్తాం. వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకటే హెచ్చరిస్తా ఉంది ప్రభుత్వాన్ని కూడా, వెంటనే ఇక్కడ దోషులు ఎవరో తేల్చామని డిమాండ్ చేస్తాం. బీసీ రాజ్యాధికార వేదిక పేదల కోట్ల రూపాయలు తిన్న పందికొక్కులు ఎవరో తేల్చాలి. భయమే లేదు వాళ్ళకి, వ్యవస్థలో తప్పు చేస్తే శిక్ష పడుతున్న భయమే లేదు. భయం కల్పిస్తాం ఇక మనం. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా, మోసపోయిన బాధితులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాజ్యం తెచ్చుకుందాం అన్నది. అందుకే మన రాజ్యం ఏమంటే ఇట్లా చేసాం, ఉరిశిక్ష చేస్తాం అంటున్నా, చట్టాలను మార్చి. ఉరిశిక్ష మరి ఎందుకు? ఇది పెద్ద క్రైమ్లు కదా, మన జీవితాలను నాగం చేస్తే. ఒక 4-5 సూసైడ్ చేసుకురన్నా, వాళ్ళు చనిపోవాల్సింది మనం కదా, చచ్చిపోతారు. ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పు మనం చేయాలి. తప్పు మనం చేయనప్పుడు చచ్చిపోయేది మనం, చచ్చిపోతే నువ్వు తప్పు చేసినట్టే అంటున్నా. తెలుసుకో ఇక బతుకుండాలి, మన నుండి పోరాడం అనాలి, మన నుండి పోరాటం చేయాలంటారు. మన అంటే బాడీ, శరీరం ఉండి. చచ్చిపోయినాక ఏముంటుందా? నీ పిల్లలకు ఎవరు దిక్కు? మనం ఎందుకు చచ్చిపోవాలి? ఎవడైతే తప్పు చేసినో గాడి చచ్చిపోవాలి కదా. అట్లా ఫైట్ చేస్తాం కాబట్టి బీసీ రాజ్యం రావాలి. మీ అందరు కూడా కలిసి రావాలి. వీళ్ళందరినీ కూడా కలుస్తాం, త్వరలోనే కలుస్తాం. మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మీరు ఏం చేస్తారో చేసి వాళ్ళకి న్యాయం చేయాలని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. మీరు ఒక సీరియస్గా ఒక కాన్సెప్ట్తో బయలుదేరారు, కానీ యూత్ మొత్తం ఈ మధ్య ఐపీఎల్కి కనెక్ట్ అయిపోయి మొత్తం సెల్ ఫోన్ చూసుకుంటా హైదరాబాదు, ఢిల్లీ, కర్ణాటక అని చూస్తారు. వాడు సెల్ ఫోన్లలోనే ఐపీఎల్ T20 చూసుకుంటూ ఉంటే మీరు ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు? యువతనే కదా చేయాల్సింది మెయిన్గా. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ ఇప్పుడు యువతకు సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం. ఒకటి ఐపీఎల్ కూడా ఒక కుట్ర అంటున్నాను నేను. మొత్తం అడిక్షన్ అయిపోయారు, బెట్టింగ్ అడిక్షన్ చేసారు, అలవాటు కాలే. ఇప్పుడు నేనేమంటున్నా, ఆటో డ్రైవర్ కూడా డ్రైవింగ్ చేసుకుంటూ చూస్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి అన్న, తెలంగాణ అనేది తాగుబోతులు ఎక్కువ అంటారు. అవును, తాగుడు కల్చర్ అని అంటారు కదా. ఎట్లా అయింది కల్చరు? అలవాటు చేస్తే దూరం ఏం చేసిండు, మంచిగా వైన్ షాప్లను పెంచి పోషించు అలవాటు చేసి, బెల్ట్ షాపులు. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా వీరుని శూరుని అయితే బంద్ చేస్తారా? పెంచి పోషిస్తారు. ఇది ఒక మాఫియా నడిపిస్తారు, కల్తీ మధ్య నడిపిస్తారు, జేబులు నింపుకుంటారు లక్షల కోట్లు. ఇది ఒక పెద్ద మాఫియా. మళ్ళీ చెప్దాం, అది కూడా మద్యం మాఫియా ఒకటి. ఇప్పుడు ఐపీఎల్ మాఫియా అంటున్నారు. ఐపీఎల్ మాఫియా ఇది ఒకటి. కొంతమంది అందరిని చూస్తున్నాము, కొంతమంది చదువుకుని చాలా మంది కనెక్ట్ అయిపోయారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా నిన్న మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం తప్పనిసరిగా. ఈ ఐపీఎల్ ఒక ఏం చేస్తా ఉన్నారు అంటే ఇది అగ్రవర్ణ కుట్రనే. మళ్ళీ ఇది కూడా కంపెనీల యాడ్స్ కానీ అవి కానీ చూడండి, మనోడు ఉండ ఒక కంపెనీ అన్న, వీళ్ళంతా కుమ్మక్కై ఐపీఎల్ అని ఒక క్రీడను తీసుకొచ్చి యువతని బానిస అంటే రోడ్ల మీదకి రావద్దు, మన లాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, మమ్మల్ని ప్రశ్నించొద్దు అని. అది ఎంత కానీ ఇప్పుడు నేను ఏమన్నా బంతి నేల కొట్టినావు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది, దాన్ని చూసుకొని మురిస్తే ఎట్లా అందరు వస్తారు. పిల్లలకు కూడా ఏం చెప్తున్నా అంటే నీ ఐపీఎల్ పాడుగాను, ఐపీఎల్ పక్కన పెట్టాలి, నీ బతికే బాగాలేదా, అప్పుల పాలు అవుతాయి. 2 BCCలు లాకుండా ఐపీఎల్ చూస్తే ఎట్లయితుంది? ఆమ్లెట్ వేసుకొని బయటికి రావాలి. మన బీసీ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఐపీఎల్ గీపీఎల్ కాదు, మీరు ఐపీఎల్ ప్లేయర్గా మారుతారు అంటున్నారు. ఇలా ఆడు లేదు మళ్ళీ చూసుడే. అందుకే మిమ్మల్ని ఐపీఎల్ ప్లేయర్గా తయారు, నువ్వు ఆడాలి కానీ పక్కన ఆడు చూసుడే. చూడు ఎప్పుడో టైం పాస్ ఓడిపోతే డిసప్పాయింట్ అవడం, ఓడిపోతే బెట్టింగ్స్, బాల్ బెట్టింగ్ అట. ఈ బెట్టింగ్ నడిపేది కూడా గాలే అన్న. అందుకే అంటున్నా నేను, బెట్టింగ్ మాఫియా ఎవరో మన అందరికి తెలిసిన విషయమే. నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు, అరే 10 పెడితే 20 వస్తుంది అని పెద్ద స్కామ్, మెంగ్లీ స్కామ్ అంటున్నాం. అందుకనే వీరేట్ల స్కామ్ ఇది. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు అంటే అప్పు సప్పు చేసి, కొంతమంది అయితే తల్లిదండ్రులను చంపి కూడా అట బంగారం గుంజుకొచ్చి ఐపీఎల్లో బెట్టింగ్లు పెడుతున్నారు. తోలు తీస్తాం బిడ్డ, బీసీ రాజ్యం రాబోతుంది, పండబెట్టి తొక్తాం అంటున్నాం. ఈ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకులని కసరెళ్ళాలి నా కొడుకులని. ఇప్పుడు మనోళ్ళని అంటున్నా, మనోళ్ళు అలవాటు అయ్యారు చేస్తారని ఇంతకుముందు చెప్పారు. అలవాటు చేసింది ఎవరు? వాళ్ళే. కాబట్టి నిలిపివేయి టెలికాస్ట్ ఎవరికి అవసరం? రాష్ట్రంలో అవసరమా? ఏం అవసరం? ఏమైనా ఆదాయం వస్తుందా? ఇక క్రికెట్ ప్లేయర్లు చాలా బందోబస్తు కానీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అన్నిటిని బీసీ రాజ్యం వస్తుంది, దీన్ని అంతం చేస్తాం. అట్లనే క్రీడలను ప్రోత్సహించాల్సిందే. క్రీడలు అర్థవంతంగా ఆడడం ఓకే, కానీ చూసుడేందన్న 24 గంటలు అదే చూసుడు. చూడడం ఒక భాగం సార్, ఫ్రీగా ఉన్నప్పుడు ఎవడో కొడుతుంది. దాని బెట్టింగ్లు ఎందుకు? దాని గంజాయి వ్యాపారం నడుస్తుంది, అక్రమ మద్యం దందా నడుస్తుంది, పెద్ద ఎత్తున డబ్బుల మాఫియా నడుస్తూ ఉంది. త్వరలో 2 నెలల్లో బీసీ రాజ్యం వస్తుంది. మళ్ళీ చెప్తున్నా కదా, పండబెట్టి తొక్కుతాం ఈ కొడుకులని హెచ్చరిస్తా ఉన్నా, చాలాసార్లు చెప్పినాం. ఇక ఇవన్నీ రావాలంటే పొలిటికల్ పందా ఉండాల్సిందే. మన పార్టీ మనకు ఉండాలి, మనం గెలవాలి, మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి. వచ్చిన రాజ్యంలో మనందరం ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, మనం పాలసీల మేకింగ్లో ఉంటాం. చట్టసభలో ఎవరున్నా డబ్బుల మూటలు మోస్తూనే ఉన్నారుగా. మరి ఎట్లయితే చట్టాలు, ఎట్లయితే ఈ ఐపీఎల్ బెట్టింగ్లు ఎట్లా బంద్ అవుతాయి? కావుగా. కాబట్టి మన రాజ్యం రావాలంటున్నాను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు అధికారంలో, మీకు అడుగడుగుని ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. ఈ రూల్ తప్పినావు, ఆ రూల్ తప్పినావు అని ఇట్లా అనేక దాన్ని ఎట్లా చేదిస్తారు? ఒకవేళ ఆయన ఇబ్బంది పెడితే, ఇప్పుడు బీసీల మీద ప్రేమ ఉంది. రేవంత్ అన్న అంటే బీసీల కోసమే పుట్టినా అని చెప్పుకుంటుగా. రేవంత్ అన్న నేను బీసీల కోసం పుట్టాను మనం చెప్పింది. అది నిజమైతే ముఖ్యంపలు వాయించుకొని, ఆయన కాదు ఏ అగ్రవర్ణ పాలకుడు అయినా
బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యం నిర్వహిస్తున్న పాదయాత్ర రావాలి. ఆయన కూడా బీసీల కోసమే కదా చేసేది. ఆహ్వానిస్తారు. ఎందుకు రావాల్సిందే కదా. ఇన్ని రోజులు మేము పెట్టిన భిక్షతో బతికినారు కదా, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా. మీకు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ బిడ్డల బతుకులు మార్చేందుకు నేను దిగుతుంది రా. అవునన్నా, ఓకే, బాగుంది. ఇప్పటిదాకా ఇట్లనే ఒకసారి బహుజన రాజ్యాధికారం అని చెప్పి ఒక మాజీ ఐపీఎస్ గురుకుల సెక్రటరీగా చేసిండు. ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓకే. ఆయన కూడా నేను ఏనుగెక్కి ప్రగతి భవన్ బద్దలు కొట్టి నేను రాజ్యాధికారాన్ని తెస్తా అన్నాడు. గోడల బద్దలు కొట్టలే, గేట్ ఓపెన్ చేసుకొని గోడ పక్కకుండా గేట్ ఓపెన్ చేసుకొని ఏనుగు మీద పోకుండా కార్లో పోయి కేసీఆర్ని ఆలింగనం చేసుకొని ఎప్పుడు అట్లా చేస్తున్నాడు. మరి రేపు మళ్ళా రాఘవన్న మరి రేవంత్ రెడ్డి దగ్గరకో కేసీఆర్ దగ్గరకో పోవడానికి మాకు ఎట్లా హామీ ఇస్తారని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పటికే మనం ఒక సిన్సియర్గా మూవ్మెంట్ చేస్తాం, నిజాయితీగా మూవ్మెంట్ చేస్తాం. మీరు అన్నీ అయితే మరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని అంటే ఏం చెప్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు పోయిన అనేది ఆయన చెప్తే బాగుంటుంది. బహుజన రాజ్యం అంటే ఇక్కడ ప్రజల తప్పు కాదంటున్నాం. తన నమ్మి వేల మంది ఆయన వెనకాల నడుచున్నారు. మనలాంటి నల్గొండలో కూడా పెద్ద సభ జరిగింది, మంచిగా వచ్చిన సద్దులు వాళ్ళు కట్టుకొచ్చుకున్నారు. ఆయన తప్పుగా నాకు తెలుసు. కేసీఆర్ ఆయన దూర మరి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసిండో, ఓం భీం విషయాన్ని ఏమైనా మార్చేయండో, ఏమైనా నీళ్ళు కొడతారు కదా వెనకట, అట్లా ఏమైనా కొట్టిండా మనకు తెలియదు. కానీ రాఘవన్ అట్లా కాదు. అట్లా కొట్టే వాళ్ళ జుట్లు ఉంటాయిగా, జుట్లు పట్టుకుని గిరగిర తెప్పి నేల కొట్టి బీసీ రాజ్యాన్ని తీసుకు. కేసీఆర్ మీకు ఆఫర్ చేసి ఎమ్మెల్యే ఇస్తా మంత్రి ఇస్తానా మీరు పోరు? నేనే ఆయన ఎమ్మెల్యే చేస్తా అంటున్నా. బీసీ రాజ్యం వస్తుంది. ఇక్కడ మేమేమంటున్నాం, అగ్రవర్ణ పాలకులేమో మనల్ని కుట్ర చేసినారు. ఏం చూసుకొని రాఘవేంద్ర కేసీఆర్ నేను చూసుకొని తెలంగాణ ఉద్యమం నడిపిండు. అందరం మమేకం అయితే వస్తుంది బీసీ రాజ్యంలో వస్తుంది. నేనేమంటున్నా, వాళ్ళేక పాపిస్టోని కాదు, వాళ్ళేక బస్టోని కాదు, వాళ్ళేక మాయల మాంత్రికులం కాదు. మనం మా రాజ్యం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లో కేసీఆర్కు టికెట్ ఇస్తా, రేవంత్ రెడ్డి కోటి ఇస్తా, కేటీఆర్కి ఇద్దాం, ఇంకోరని ఉంటే వాళ్ళకి కూడా ఇద్దాం. అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు కూడా 50% సీట్లు కేటాయిస్తాం. వాళ్ళు ఉన్న ఒక 10% అనుకో, 5% వాళ్ళకి ఇస్తాం. మేము మంచోళ్ళం కదా. లేదు మేము తిప్పలు పెడతామంటే మరి ఏం చేయాలో మనకు కూడా తెలుసు. ఎవరి కోసం బీసీ రాజ్యం ఆగదు, మీరు రాఘవాన్ని ఏం ఆగడు. మనం ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం. మీరు అన్నట్టుగా కుట్రలు ఉంటాయి, ప్రతి పనిలో కుట్రలు ఉంటాయి. నువ్వు నిజాయితీ పోతావు, కుట్ర చేస్తాడు. కుట్రని ఎట్లా ఛేదించాలి, ఎట్లా బద్దలు కొట్టాలో మనకు తెలుసు కాబట్టి మనం పోదాం తప్పనిసరి అందరం కలిసి. రైట్ అన్న, ఫైనల్గా ఏం చెప్తారు మరి బీసీ ప్రజలకు ఏం చెప్తారు? ఇక్కడ అందరికి ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నంటే, ఇది రాఘవన్న కోసమో మైపాల్ కోసమో ఇంకోరి కోసమో నిర్వహిస్తున్నది కాదు మిత్రులారా. ఇది తెలంగాణలోని 90% అంచబడి అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తూ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న మన ప్రజలందరి కోసం చేపడుతున్న ఇది ఒక మహాపాదయాత్ర, రాజ్యాధికార పాదయాత్ర. రాజ్యాధికారం వస్తేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రాజ్యాధికారం వస్తేనే మన బతుకులు మారుతాయి, రాజ్యాధికారం వస్తేనే నిరుద్యోగ సమస్య అంతమవుతుంది, బంగారు తెలంగాణ కూడా సాధించబడుతుంది. కాబట్టి ఈ రాజ్యాధికార పాదయాత్రలో బీసీ యువత కావచ్చు, మహిళలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ముఖ్యంగా సాంస్కృతిక కళాకారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరు కదలి రావాలి, కదం దొక్కాలి, మన ఉనికిని చాటుకోవాలి. అగ్రవర్ణ పాలకులు చేస్తున్న కుట్రలని పంచలు చేయాలి, బీసీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే దానికి అనువైన ఒక వేదిక కావాలి. కాబట్టి బీసీ రాజ్యాధికార వేదికను కూడా నిర్మించినాం. ఇది రాఘవన్నదే కాదు, యావత్ 2.5 కోట్ల మంది బీసీ ప్రజలది. కాబట్టి మీ అందరు కదలి రావాలి. మా పాదయాత్రలు అడుగు వస్తారని ఆశిస్తూ ఉన్నా, అడుగు వేయాలని కూడా కోరుతా ఉన్నా. మనందరం కలుద్దాం, బీసీ రాజ్యాన్ని సాధించుకుందాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి రాఘవన్నతోని సంచలన ఇంటర్వ్యూ. అన్న ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను, 9515034555. ఐతగోని రాఘవేంద్ర గౌడ్ అన్న. సామాజిక ఉద్యమాభిమానందనలతో అని చెప్పేసి ఒక అడుగు ముందుకు బీసీ రాజ్యాధికారం అని చెప్పేసి వరంగల్ది మరి తోరణం ఇది సంబంధించిన ఇది ఉంది. వరంగల్ నుంచి స్టార్ట్ అవుతుందేమో. డేట్ అయినా ఉదయం 8 గంటల నుంచి 13 కిలాషపూర్ సర్దార్ సర్వై పాపన్న కోట నుండి వరంగల్ దాకా. తేదీ 13వ తారీఖు, అంటే ఇప్పుడు మేలో, అంటే ఇంకా 12 రోజులు ఉంది. 5వ నెల 2026 బుధవారం రోజున ఉదయం 8 గంటల నుండి ప్రారంభం. మొత్తం నిజంగానే పాదయాత్రగా మొత్తం పాదయాత్ర ఇది. మరి ఎండలు ఇంతగానం కొడుతున్నాయి, పొక్కులు వస్తాయి కదా. ఎండకి ఎండినా వానకు నానినా ఆగదు ఈ ఉద్యమం. ఈ ఒక్క నెలనే కాదు, ఇక్కడితోటి ఆగదు. కిలాషాపూర్ నుంచి మన పాదయాత్ర మొదలవుతా ఉంది, వరంగల్ వరకు చేరుకుంటుంది. తర్వాత మే 13వ తేదీ బుధవారం రోజున అందరు రావాలి. తర్వాత నల్గొండలో ఉంటుంది, తర్వాత ఖమ్మం, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఇట్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి 10 జిల్లాలలో చేస్తాం పాదయాత్ర 6 నెలల్లో. ఇక్కడ పాదయాత్ర 6 నెలలు కంటిన్యూస్గా పిల్ల పాపలు భార్య పిల్లని వదిలేసి దిగుతున్నాం. ఇక
ఎందుకంటే త్యాగం లేనిది ఏ ఉద్యమం నిర్మితం కాదు అనేది నేను సంచలన బలంగా నిర్ణయం మరి ఇది. చాలా సంచలన నిర్ణయమే. దీనికి అందరి సహకారం కూడా కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, వరంగల్లో పాదయాత్ర అయిపోయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ పెడతా ఉన్నాం. వరంగల్ అంటే పాదయాత్రలో అందరికి చెప్తాం, బీసీ రాజ్యం వస్తే ఏమవుతుంది ఏం కథ అని చెప్పుకుంటూ పోతూ అక్కడ ఒక సభ పెడతాం. నల్గొండలో పాదయాత్ర చేస్తాం, సభ పెడతాం. ఖమ్మంలో పాదయాత్ర చేస్తాం, సభ పెడతాం. ఇక్కడ ఆ పాదయాత్రలు ఉన్న దగ్గర ఉమ్మడి 10 జిల్లాల్లో అట్టహాసంగా సభలు నిర్వహిస్తాం. ఒక మాస్ మూమెంట్ని తీసుకొస్తాం. దీంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేటట్టుగా, ముఖ్యంగా బీసీలంతా భాగస్వామ్యం అయ్యేట్టుగా చూస్తున్నామన్న ఒక కార్యాచరణ రూపొందించాం. థ్యాంక్ యూ. ఇదండి అన్నతోని సంచలన ఇంటర్వ్యూ. మరి ఈ వీడియోని ఎక్కువ మంది బీసీలకైతే చేరేవేసేటట్టు చూడండి. ఒకవేళ మీ జీవితాలు మారాలన్నా, లేకపోతే మేము ఇంకా కొంత డెవలప్ కావాలి అన్నా, ఈ గంజాయి మద్యం ఏరులై పారుతున్న ఈ రోజులలో వాటిని అందరినీ అంతమొందించాలన్నా, లేకపోతే ఈ కుల వివక్ష ఎదుర్కొంటున్న ప్రజలు కానీ, ఈ హత్యలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ ఈ అగ్రవర్ణ రాజ్యంలోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ ఐపీఎల్ కానీ, బిగ్ బాస్ కానీ, ఈ ప్రతీది కూడా ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి నియంతల కుట్రనే వాళ్ళు. మరి మీరు దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు వెండితే రావు. మరి బీసీ రాజ్యాధికార వేదిక ద్వారా బీసీలకే ఓటేస్తే బీసీల జీవితాలు బాగుపడతాయి అనే ఒక లైన్తోని మేము పాదయాత్ర చేస్తామని చెప్పేసి రాఘవేంద్ర గౌడ్ అన్న ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుండు. మే 13 అంటే, మే అంటే మండే నెల అంటారు. మండే ఎండలు మండే నెలను మే నెల అంటారు. అట్లాంటి నెల మరి 13వ తారీఖు అంటే ఇంకా ఉదయం 8 గంటల నుంచి పాదయాత్ర అంట. మరి బీసీల కోసం నిజంగానే ఆయన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి నడుస్తూ అంటుండు. ఉమ్మడి 10 జిల్లాలు నడుస్తూ అంటుండు. మరి ఇప్పటి వరకు 10 జిల్లాలలో బీసీ రాజ్యాధికారం కోసం నడిచిన వ్యక్తులు లేరు. బీసీ రిజర్వేషన్లు వద్దు, బీసీ రాజ్యాధికారమే ముద్దని రాఘవేంద్ర గౌడ్ అన్న ఒక సంచలన నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రం అంతా వెళ్తున్నాడు. బీసీలందరూ, బీసీ యువత మరి ఐపీఎల్కు కనెక్ట్ అయినోడు, మద్యానికి కనెక్ట్ అయినోడు, అవి 2 బంద్ చేసి బీసీ రాజ్యాధికారం కోసం అడిక్షన్ అయ్యి పోరాటం చేస్తే రేపు మీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బాగుంటారు. ఇది మేము పిఎంఆర్టీ ద్వారా కూడా అన్నకు పూర్తి మద్దతు తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. బీసీ రాజ్యమే మా లక్ష్యం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.